ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత హామీల తాలూకు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం వేముల నర్వా కాకునూరు గ్రామాల్లో ఆమె పర్యటించారు. వేముల నర్వా గ్రామంలో జాగృతి కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం కాకునూరు గ్రామంలో పోస్ట్ కార్డు ఉద్యమంలో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. 42% బీసీ రిజర్వేషన్ విషయంలో ముందు హైకోర్టు సుప్రీంకోర్టులో కెవిట్ వేయాలని, ఆ తర్వాతనే ఆర్డినెన్స్ తీసుకురావాలన్నారు. లేకపోతే బీసీలను బురిడి కొట్టించే డ్రామాలనే భావించాల్సి వస్తుందన్నారు కవిత. ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో కాకునూరు గ్రామంలో ఉన్నాం. మరి షాద్ నగర్ అంటేనే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అన్నట్టు ఉండేది. అందరూ కూడా తెల్ల బట్టలు వేసుకొని తిరిగి తెల్లారు వేస్తే రియల్ ఎస్టేట్ పనులు చేసుకొని బతికినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు బాధపడుతున్నటువంటి సందర్భం ఉన్నది. రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలిపోయినటువంటి సందర్భం ఉన్నది. ఒక ఎకరం అమ్ముకుంటే మరి ఆడబిడ్డ పెళ్ళి అవుతుందన్న విశ్వాసం కూడా పోయినటువంటి సందర్భం ఉందని చెప్తా ఉన్నారు. అట్లానే మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు స్వయంగా సంతకం పెట్టించినటువంటి గ్యారంటీ ఫెయిల్ అయింది. కాబట్టి ఈ కాకునూరు గ్రామంలో వచ్చి మా ఆడబిడ్డలందరి సమక్షంలో సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డులు 100ల సంఖ్యలో పంపించడం జరిగింది. మేము ఇదివరకే చెప్పినాం, చాలా గ్రామాల నుంచి కూడా పోస్ట్ కార్డులు పంపించినాం. ప్రజల ముందున్నటువంటి వాస్తవం నేను కాదనేది కాదు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదన్నా చెప్పచ్చు, పొన్నం ప్రభాకర్ గారు ఏదన్నా చెప్పచ్చు, కల్వకుంట్ల